రాజేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్ శంకర్రావు సార్. గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ సార్ గుడ్ మార్నింగ్. రాజేష్ సార్ గుడ్ మార్నింగ్. శంకర్రావు సార్ గుడ్ మార్నింగ్ సార్. హనుమంత్ గారు గుడ్ మార్నింగ్. రెస్ట్ తీసుకున్నారా ఇవాళంతా? లేదు సార్, అది అవును సార్, ఈ ఎలక్షన్ హడావుడి అయిపోయి అదే మాకు డ్యూటీ 3 days సార్. ఇవాళంతా పడుకోవటమే జరిగింది. అవునవును, 20 days అండి ఈ ఎండల్లో బయట తిరిగాం. అదే అందరికి కూడా ఆల్ ద బెస్ట్ సార్. గెలిచే వాళ్ళకి, గెలిపోయే వాళ్ళకి, అందులో వర్క్ చేసిన వాళ్ళందరికి కూడా ఆల్ ద బెస్ట్. మంచి కొన్ని రోజులు అయితే ఎంజాయ్మెంట్ జరిగింది. ఫుల్. అవునవును, రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు ఈ రాజకీయాల్లో. అందరు బయట పడతారు, అక్కడ గొడవలు కూడా జరిగినట్టున్నాయి కొద్దిగా చిన్న చిన్నగా. అవును, బాగా జరుగుతూ ఉంటాయి, కామన్, అది మామూలే. అవునవును సార్, ఆ ఎలక్షన్ జరుగుతుంటే మన పివిసి మేట గుర్తుకొచ్చింది సార్ నాకు. ఈ 10 చిన్న ఆడ ఓటేయడానికి పోయి అమ్మా బటన్ నొక్కం అమ్మా అంటే వాళ్ళు యాడ్ నొక్కుతున్నారో ఏమో, వాళ్ళు మొత్తుకోలేక ఒకటే బాధ. వాళ్ళు ఒక్కొక్కరు 5-6 సంవత్సరాలు 4-5 times వేసి ఉంటారు. మన పివిసి మేట 2 years అయినా గానీ రెడీ మేట చేయాలా, ఓపెన్ మేట చేయాలని కొంతమంది అడుగుతుంటారు చూడండి, అదే గుర్తొచ్చింది నాకు. అవునవును, కరెక్ట్. నిజమే. ఎన్ని సంవత్సరాలు అయినా కూడా చాలా మంది నేర్చుకోలేకపోతున్నారు. అవును, మా ఏరియాలో అయితే డబ్బు అండి సెలవిడిగా పంపిణీలు జరిగినాయి. చూడండి, డబ్బు లేదంటారు. డబ్బు ఎందుకు లేదండి, డబ్బు చాలా ఉంది సార్. వైసీపీ 4,000 అండి ఓటుకి, టీడీపీ 3,000. వచ్చి 7,000 అండి. 7,000 అంత దారుణం. డైరెక్ట్ గా ఇళ్ళమ్మడి తిరిగి పంచారు సార్ డబ్బులు. ఇంకేంది సార్, ఏ కాన్స్టిట్యున్సీ వస్తుంది సార్ మీది? మంగళగిరి అండి, మంగళగిరి రాజధాని ప్రాంతం. మంగళగిరా? నారా లోకేష్ అండి. చాలా మంది మన పివిసి మేటాలు ఉండాలి, చాలా మంది కూడా బాగా హార్డ్ వర్క్ చేసి ఉంటారు నిన్న. అవునవును, చాలా 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 బిజీ. చాలా మంది ఒక 4 ఓట్లు ఉంటే సార్ 4 ఏళ్ళు 28, 30 ఏళ్ళు 28,000 అండి నలుగురికి. మేటా ఎవరు 4,000 మీద అక్కడ నుంచి వచ్చా, ఇక్కడ నుంచి వచ్చా, మన ఓటు మాత్రం ఒక్కరికి వేస్తుంది. ఒకరు బెనిఫిట్ అనమాట. అవును, ఇప్పుడు డబ్బులు తీసుకున్న పార్టీకి, డబ్బులు తీసుకున్న వాళ్ళకి వేయకూడదు అంటే కుదరదు, ఎందుకంటే ఇద్దరు ఇచ్చారు, ఎవరు ఒకరికి ఓటు వేయాలా. ఇక్కడ సార్ తెలంగాణ ఎంపీ ఎలక్షన్లకు 500. అట్లా మనకేళ్ళు 500 నడిచింది. తక్కువ. ఎంపీ కదా, ఇంట్రెస్ట్ ఏముంటదా? ఎంపీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు సార్. వైశాల్యం పెద్దది కదా, 7 నియోజకవర్గాలు. అదే డబ్బులు పెట్టేది కూడా చాలా పెద్దది అది. అవును, ఓటింగ్ కూడా 7 లక్షలు 8 లక్షలు ఉంటదండి ఎంపీ కాన్స్టిట్యూన్సీ. ఎక్కువ ఉంటాయి కనుక డబ్బు తక్కువైనా కూడా చిన్న అమౌంట్ ఇచ్చినా గానీ ఎక్కువ అవుతుంది అమౌంట్. అది ఎక్కువ. సహజంగా ఏంటంటే అండి, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ ఒకేసారి జరుగుతున్నప్పుడు ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే 7 ఎమ్మెల్యేలకి కొంత ఫండ్ ఇవ్వాలండి. ఇప్పుడు మాది గుంటూరు పార్లమెంటు, ఈచ్ ఎమ్మెల్యే అభ్యర్థి 7 కోట్లు 8 కోట్లు అలా ఇచ్చాడండి. ఇప్పుడు అందులో మా నియోజకవర్గ ఎంపీగా పోటీ చేసిన ఇండియాలోనే ఇప్పుడు దీనికి అఫిడవిట్ లో వేసింది అత్యధికంగా
అతని ఆస్తుల్లో దగ్గర 5,500 కోట్లు ఎంతో వేసాడండి. ఇండియాలోనే అత్యధిక ధనవంతుడు కింద ఇప్పుడు లెక్క ఎంపీగా పోటీ చేసిన ప్రధానమంత్రి వీళ్ళు కూడా ఎవరు లేరు. పెమ్మసాని చంద్రశేఖర్ అని అమెరికా నుంచి వచ్చాడండి ఇతను, ఎన్ఆర్ఐ. డబ్బు బాగా పంపిణీ జరిగింది. ఏం సార్ మళ్ళీ 4వ తారీఖు పండగ? 4వ తారీఖు ఓన్లీ ఒక మంత్ పేదవారికి అయితే కొద్దిగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. ఇట్లయినా కూడా ఎందుకంటే ఓటు ఎవరికి వేసినా ఎవరికి వెళ్ళిన తర్వాత విషయం. బట్ ఈ మంత్ అయితే వాళ్ళకు ఎందుకంటే మరి ఒక కొంచెం మంచి అమౌంట్ అనమాట. ఇట్లా అవే 7,000 8,000 సంపాదించాలంటే చాలా కష్టం కదా. అంటే మా నియోజకవర్గాలు మిగతా నియోజకవర్గాలు 2,000 అలా ఇచ్చారండి. 15,000 సార్ మిగతా 1,500 2,000 మీ దగ్గరే కొద్దిగా హెవీ పోటీ ఉంది కాబట్టి కొంచెం ఇతన్ని ఓడించాలని చంద్రబాబు కొడుకు కదా. రాజధాని ప్రాంతం కొంత మెయిన్ ఎందుకంటే మెయిన్ జాగా మెయిన్ వాళ్ళు నిలబడ్డారు కనుక అక్కడ ఆ విధంగా ఉంటుంది అన్నమాట. టఫ్. పోయినసారి ఓడిపోయింది కదా, ఈసారి గెలిపిద్దాం అన్నది ఇటు ఉంటది, ఓడిద్దామని అటు ఉంటది. ఏంటంటే ఓడిపోయినా నియోజకవర్గం వదిలిపెట్టకుండా చాలా హెల్ప్ చేశాను చాలా మందికి. అదే ప్లస్, ఇప్పుడు ప్లస్ అయ్యేది అదేనాటగా. సో ఎనివే ఏదో ఒకటి మనం 4వ తారీఖు దాకా వెయిట్ చేయాలా? అంతే అంతే అండి సార్. 4వ తారీఖు మీటింగ్ కి సెలవు ఇవ్వాల వాళ్ళకి మొత్తం. ఎందుకు సార్? అవసరం లేదు. ఉదయం 1 hour 2 hours లోనే ఇవన్నీ కూడా ఈ బాక్స్లే కదా సార్. పార్టీలు చేసుకోరా మరి? పార్టీలు పార్టీ చేసుకోవాలా? ఓడినోళ్ళు ఓడిపోయిన పార్టీ చేసుకోవాలా? గెలిచిన పార్టీ చేసుకోవాలా? మనకెందుకు సార్? సార్ మన మీటింగ్ లో గెలిచిన వాళ్ళు జోరుగా మాట్లాడతారు, వాళ్ళని అమ్మటే క్యాచ్ చేయొచ్చు. ఓడిపోయిన వాళ్ళు మాట్లాడతారు. దీన్ని బట్టి అర్థమైందా? అర్థమైంది. ఓకే, దాని ఏముంది. ఓకే, నో ప్రాబ్లం. నేను ఆ రోజే చెప్పాను ఏంటంటే ఒకరు ఓడిపోవడం ఒకరు గెలవడం కంపల్సరీ ఉంటుంది. అందుకని చెప్పేసి ఒకళ్ళు సంతోషం ఒకళ్ళు మామూలు. అందుకని చెప్పేసి ఇది కామన్ గా తీసుకోవాలి మనం. ఏమైనా ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాజు సార్. కొండ శ్రీలింగ సార్ మాట్లాడుతున్నారు, ఏదో మాట్లాడండి సార్. సార్ అదే ఆ రోజు రిజల్ట్స్ వస్తాయని చెప్తున్నా సార్. అలాగా, అదే 4వ తారీఖు రిజల్ట్. ఇక 4వ తారీఖు నాడు మరి మళ్ళా మనం ఇక మధ్యలో మనం మాట్లాడడానికి లేదు, ఏం లేదు కదా. సో మళ్ళీ 4వ తారీఖు నాడే మాట్లాడుకుందాం దాని గురించి. సార్ సో ఇప్పుడు ఇది ఎలక్షన్స్ ఎట్లా ఎలక్ట్రానిక్ సిస్టమ్ జరిగిందా, ఎట్లా జరిగింది సార్? అంటే బటన్ నొక్కడమేనా? బటన్ నొక్కడమేనండి. సో దాంట్లో మరి వీళ్ళేమో అంటే ఇంతకుముందు ఒకసారి అట్లా మాట్లాడినారు కదా. సో దీనికి దానికి వెళ్ళిపోవడం అలా అలాంటిది సార్? అలాంటిది ఏముండదు సార్. మాక్ పోల్ 50 ఓట్లు ముందు చేస్తారు సార్. ఒకటి జరుగుతూ ఉంటది తప్పితే అదేం లేదండి. లేదు లేదు సార్, అలాంటిది ఏం లేదు. చాలా సిన్సియర్ గా ఉంటది అందులో. లాభం లేదు కదా సార్. రాజేష్ సార్, మాక్ పోలింగ్ 50 ఓట్లు వేస్తాం సార్ ఏజెంట్లతోని. వాళ్ళు ఒక్కొక్క గుర్తుకి వేసి గుర్తు పెట్టుకుంటారు. నేను 4 ఓట్లు వేసిన పలానా గుర్తుకి అనేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం రిజల్ట్ చూపెట్టాలి అక్కడే. రిజల్ట్ చూపెట్టినాక వాళ్ళు ఓకే అయిన తర్వాత సర్టిఫికెట్స్ ఉంటాయి అక్కడ ఫిల్అప్ చేయాలి, అంత కరెక్ట్ ఓకే అని. అప్పుడు యాక్చువల్ పోలింగ్ లోకి పోతాం ఈ పోలింగ్ అయినాక. కాబట్టి కంప్యూటర్ అనే ఈవీఎం ని ఎట్టి పరిస్థితుల్లో తప్పు పట్టకూడదు. యాక్యురేట్ రిజల్ట్ అది. అవునవును, అన్ని చెక్ చేస్తారండి, ముందు చూపిస్తారు అందరికి.
అంతా చూపెట్టాలి. మేము చేసినాం సార్. 3 రోజులు చచ్చిపోయినాం డ్యూటీ. నరకం, నీళ్ళు లేక, తిండి లేక, సారాలు లేక, అవునవును. అబ్బో మామూలుగా సార్. కొన్ని ఇంకెట్లా రవాణా సౌకర్యాలు లేని ఏరియాలో బాగా ఇబ్బందిగా ఉంటదండి. ఆ, మంచినీళ్ళు ఎండలకి ఇంకా మంచినీళ్ళు లేక. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి సేఫ్ అయ్యారు, అవును. కానీ లేకపోతే కింద అయితే పడి ఒక అదృష్టం సార్, నిన్నైతే అన్ని ఏరియాలకి చల్లబడి చక్కగా ఉంది. మా దగ్గర ఒక టైం చనిపోయింది సార్, మా నరసరావుపేటలో హార్ట్ ఓకే. అటాక్ వచ్చి డ్యూటీకి పోయి పాపం సీనియర్ క్లర్క్. అదే. కొంతమంది టెన్షన్ కూడా సికాకయ్యోళ్ళు ఉన్నారు సార్, కింద పడిపోయారు ఒక్కొక్కరు. ఏం జరిగిద్దో ఏంటని. అవును. అట్లా ఉంది పొజిషన్. నాయన డబ్బు అయితే విచ్చలవిడిగా అంటే పంచుతాం ఒక ఎత్తు అయితే, ఈ జనాలని గ్యాదరింగ్లకి మనం అనుకునే వాళ్ళం ఈ టీవీల్లో చూసి జనం స్వచ్ఛందంగా వస్తున్నారేమో అనుకునే వాళ్ళు, కానీ అంతా పెయిడ్ జనమేనండి. మాట్లాడండి ఒక్క 5 నిమిషాలు మాట్లాడండి, నేను ఫ్రీ అవుతా. ఒక్క 5 నిమిషాలు మాట్లాడండి, నేను ఫ్రీ అవుతాను సార్. ఓకే ఓకే. సో వెంకటేష్ ఉన్నారా? వెంకటేష్ కమ్ ఆన్ ద స్టేజ్. అంటే మీరు ఒక 5 నిమిషాలు మాట్లాడుతుండండి. సో నేను ఫ్రెష్ జస్ట్ ఎంటర్ అయ్యాను అనమాట. ఒక్క 5 నిమిషాలు అయితే ఫ్రీ అవుతా. ఓకే వెల్కమ్ సార్, మోహనిక ఓకే మేడం. సార్. థ్యాంక్ వెంకటేష్ యూ గారు సార్. కమాన్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. మీ గొంతు చాలా అవుతుంది సార్ మేము. అవును సార్, కొద్దిగా బిజీ అయ్యాను సార్ ఈ మధ్య. డ్యూటీలో అవునా? వర్క్ లో బిజీ సార్. అదే మనకి అవునా? ఇప్పుడు రాజేష్ సార్ అంటా ఉంటారు కదా, ఫ్రీడమ్ అనేది ఉండాలి మనకి ఏదైనా గానీ అని. మీరు అదే ఎన్ఆర్ఐలు చాలా మంది ఓట్లు వేస్తానికి వచ్చారు, మీరు రాలేదండి రాజేష్ గారు కానీ మీరు కానీ కోవిడ్ నుంచి. రాలేదు సార్, కుదరలేదు. వెకేషన్ కి ప్లానింగ్ కుదరలేదు. ఏపీలో అయితే బాగా ఎన్ఆర్ఐలు విపరీతంగా వచ్చారండి ఓటింగ్ కి. అవునవును, చాలా మంది వచ్చారు సార్. అవును. ఈ సంవత్సరం జరిగిన ఈ ఎలక్షన్ జరిగిన పోలింగ్ కూడా ఎప్పుడు జరగలేదండి, చాలా ఎక్కువ జరిగింది. పొటాపోటీ సార్, నువ్వా నేను అన్నట్టు జరిగింది మొత్తం. అవును. ఈ హైదరాబాద్ నుంచి కానీ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ లక్షల మంది వచ్చారండి ఏపీకి ఓట్లు వేస్తానికి. రిజల్ట్ గురించి అయితే నెక్స్ట్ మంత్ 4 వరకు వెయిట్ చేయాలి మనం. వెయిట్ చేయాల్సిందే 20 days. మన ఆల్రెడీ మన జేవి సత్యనారాయణ సార్ కూడా మనకి ఈ పని మీదే బాగా బిజీగా ఉన్నారు అన్నమాట. ఏం సార్, కొత్త అప్డేట్స్ ఏమన్నా వచ్చినాయా ఏంటి? మేము కూడా సరిగ్గా చూడలేదు. ప్రజెంట్ ఇంకా అప్డేట్స్ ఏమి ప్రజెంట్ అయితే ఏం లేవు సార్. వెయిట్ చేస్తున్నాం సార్, కొత్త అప్డేట్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ సార్ చెప్పినట్టు మనకి తొందరలోనే రావచ్చు. వెయిట్ చేస్తున్నాం అనమాట. ఓకే సార్, మాట్లాడండి. కొత్త అప్డేట్ గురించి వెల్కమ్ సార్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్. మా ఎమ్మెల్యే గారు వీరాంజనేయులు గారు వచ్చారు. వెల్కమ్ సార్, వెల్కమ్ వీరాంజనేయులు సార్, వెల్కమ్ ఎమ్మెల్యే వీరాంజనేయులు సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం సార్, ఎమ్మెల్యే గారు నరసరావుపేట బాగా గొడవలు చేపించారు. అది ఓటమి భయం పట్టుకొని ఎగబడ్డారండి. అవునా? వీళ్ళు ప్రతి దాడికి దిగారండి. వీళ్ళు కూడా ఇంకా సహనం ఎంతవరకు ఓర్చుకుంటారు? అవునవును. మరి మహాభారతంలో కూడా ఓర్చుకున్నంతసేపు ఓర్చుకుంటారు, తర్వాత ఏమైంది? అట్లానే గట్టిగా రివర్స్ అయ్యారు బానే. రాత్రి అయిన తర్వాత వాళ్ళు తగ్గారండి, అన్నా తగ్గలేదు. ఆ. అదే
ఎక్కువ విజయావకాశాలు కూటమికే ఉంటాయిలేండి, అవును, కూటమికే ఉంటాయి. అదే ఎవరు ఏలేస్తున్నారండి. ఆ, అక్కడ జరుగుతుంది ఏదో సంతోషం, అవును. సంతోషాన్ని అలా వ్యక్తపరుస్తున్నారు. రాత్రి అంతా అంటే కొంతవరకు మా గ్రామంలో గొడవలు లేకుండా కొంచెం పెద్దరికంగా మనం మేనేజ్ చేసాం సార్. జాగ్రత్తగానే, గొడవలు ప్రాముఖ్యం కాదు కదా, 10 మంది శ్రేయస్కరంగా ఉండాలని మన బాధ్యతను మనం నెరవేర్చేస్తే, టౌన్ లోకి వచ్చేసరికి వాళ్ళు మూకలండి, సభ్యత సంస్కారం గలవాళ్ళు కాదండి, అంతా వీధి రౌడీలా తయారైపోయారు. అదే సార్, వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ అండి, ఒక 4 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం, మీరు ఏదైనా చేయండి గెలుచుకోండి అని అంటారు డబ్బులు ఇచ్చి. వాళ్ళేగా మధ్యలో అల్లరి మోకలు. ఒక సెంటర్ లో కొత్త కారు అండి, అది ఎవరిదో తెలియదు, ఏ పార్టీ వాళ్ళతో తెలియదు, తగలబెట్టేశారు. మంచి కారు మల్లం సెంటర్ లో. అట్లా మూకలండి, అలా చేస్తూ పోతే వాళ్ళది ఒక విజయంగా భావిస్తారు, వాళ్ళు గొప్పగా చెప్తారు. ఎంతకాలం బతుకుతామండి మనం, ఉన్న 4 రోజులు మంచిగా ఇది కావాలి కానీ సమాజంలో అలాంటి. కానీ ధర్మమే గెలుస్తుందండి రాజేష్ గారు, ధర్మమే గెలుస్తుందండి ఏ రోజున అని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాను సార్. మరి థ్యాంక్ యూ సార్, నీకు అవకాశం ఇచ్చినందుకు. అందరికి మన జూమ్ లో, అవును సార్, అవును సార్, అవును సార్, మన జూమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా పేరు పడిన ప్రతి ఒక్కరు కూడా మరి హృదయపూర్వక నమస్కారాలండి. ఈ మధ్య అదే ఈ వారం అంతా బిజీ షెడ్యూల్ అండి, కొంచెం అందరం కలగలుపుకొని సార్. ఎందుకంటే చాలా మంది, కొంతమంది మీటింగ్ అటెండ్ కూడా కాలేరు చాలా మంది, ఎందుకంటే అందరూ బిజీగా ఉంటారు. సార్, అవును సార్, అవును సార్, 20-25 మెంబర్స్ నేను తక్కువ చూసాను, అది ఎందుకంటే నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే మామూలుగా ఫైనల్ అంటే ఎట్లుంటే అట్లా ఉంటాయి, మరి ఫైనల్ అంటే ఇంకెట్లా అంతేగా. సావారేవో అన్నట్టుగా ఉంది సార్, లేకపోతే ఇంకా భూమి మీద ప్రజలు బతకడానికి వీల్లేదండి, అంత రమణ కష్టంగా ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అందులో మాకు శంకర్రావు గారికి బాగా తెలిసిన విషయాలన్నీ కూడాను ఆంధ్రాలో. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఏదేమైనా మంచి జరాలు కోరుకుందాం, పేర్లు ఎందుకు కానీ చలో మంచి అవును సార్, అవును సార్, అవును సార్, అందరూ మన నమ్మకం సర్వే జన సుఖభావంతో అండి మనం కోరుకునేది, అందరూ బాగుండాలి. నేను ఎందుకంటాను అంటే సార్, అందరు ఉంటారు కదా సార్ మీటింగ్ లో, అందుకని అట్లా జనరల్ గా మనం మాట్లాడుకుంటే మంచి జరగాలని కోరుకుందాం. చలో మన నమ్మకమే మరి విజయం కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ఎనీవే నో ప్రాబ్లం, జరిగింది కదా జరిగింది. ఎస్ లాజర్ బాబు, ఎస్ లాజర్ బాబు సార్ హ్యాండ్ రైజ్ చేశారు, వెల్కమ్ సార్. ఎస్ లాజర్ బాబు సార్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, వెల్కమ్, మీరు మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్ సార్, అందరు గుడ్ మార్నింగ్ సార్. యా మీరు ఎలక్షన్ గురించి అంటే మాది మాచర్ల నియోజకవర్గం సార్. మాచర్లనా? ఓకే ఓకే. అయితే మళ్ళీ వాళ్ళు నిన్న ఎలక్షన్లు అయిపోయి చాలా గందరగోళంగా ప్రతి ఊర్ల మీద ఎగబడుతుంది. ఇప్పుడు మాచర్ల పక్కన మాది పల్లెటూరు రాయవరం. అయితే నిన్న ఏజెంట్ కి నిలబడ్డాం. ఇప్పుడు ఏజెంట్ కి ఊర్లో నాయకులు మొత్తం ఎటోళ్ళటు వెళ్ళిపోతాను, ఊర్లో ఉండకుండా ఒక 300 మందిని వేసుకొని తిరుగుతుండ్రు. అయిపోయింది సార్, ఏం కాదు సార్, ఎలక్షన్ గురించి అంటే చెబుతున్నాం సార్. ఓకే ఓకే సార్, అర్థం సార్, సార్. ఏది ఏమైనా ఏదో సార్, కామన్ గా తో మనము, ఎందుకంటే కొంతమంది ఏజెంట్ వాలంటీర్స్ కొద్దిగా జాగ్రత్త ఉండాలి. ఏజెంట్లు నిలబడ్డాం నిన్న. అయితే ఏజెంట్ నిలబడితే మాచర్లో ఒక 300 మందిని వేసుకొని కారంపూడిలో అల్లర్లు చేస్తాను సార్. లేడీని ఎవరినో గొడవలతో నరికినట్టున్నారు. అది గురిజాల మండలం సార్, గురిజాల నియోజకవర్గం సార్ అది. మాచర్లో కూడా ఇప్పుడు కారంపూడిలో ఒక 300 మందిని వేసుకొని తెలుగుదేశం వాళ్ళ కార్లు ఇవన్నీ తగలబెట్టేశాను సార్, ఆఫీసులు 6:30 అప్పుడు. ఇప్పుడు మాచర్లో కూడా కొద్ది చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి, పల్లెటూరు నాయకులు మొత్తం నెటోళ్ళనట్టు వెళ్ళిపోమంటారు, అంత రుబాబు చేస్తారు మాచర్లో. థ్యాంక్ యూ సార్, వేరే ఫోన్ వస్తుంది సార్. సార్ వేరే ఫోన్ వస్తుంది సార్, మళ్ళీ మీరు మాట్లాడండి సార్, పర్లేదు మీరు మాట్లాడండి సార్, నో ప్రాబ్లం సార్. బాలరాజ్ తో ఏది ఏమైనా సార్, తో అది కామన్, ఎందుకంటే తో
అలా తిరిగినప్పుడు అపోజిట్ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కనుక మన జాగ్రత్తలు కొన్ని రోజులు మాత్రం మన జాగ్రత్తలు మనం ఉండాలి. అలాంటి వాటిలోకి వెళ్ళినప్పుడు ఇందులోకి వెళ్తే పగదారుడు ఖచ్చితంగా ఉంటాడు. అందులో కూడా పగదారు అంటే వీళ్ళు ఉంటారు లంగలు, వాళ్ళు ఉంటారు లంగలు, అందులో మంచిగా ఉంటారు, ఇందులో మంచిగా ఉంటారు. అందుకని చెప్పేసి ఎవరిని అనరాదు. బట్ ఏదేమైనా రాజకీయమే అది, అదే రాజకీయం మరి ఎట్లుంటది అనమాట. సో దాన్నే అందుకని రాజకీయం అంటారు. అవును సార్, అవును సార్. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే సో మనము కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలా, అదొకటి. తర్వాత రిజల్ట్ వచ్చినాక ఏం చేయాలా, జాగ్రత్తగా ఉండాలి. రిజల్ట్ వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంతే. అంటే సార్ 2 days ఒరిజినల్ ఉండాలి. నన్ను అడిగితే నిజమైన నిస్సగైన వ్యక్తి అది ఓడిపోవడం గెలవడం కామన్ గా తీసుకుంటే ఓకే. బట్ ఏమైతే అంటే ఎమోషన్స్, ఇది పబ్లిక్ ఏంటంటే కొద్దిగా ఫీలింగ్, ఎమోషన్స్ అనేది ఉంటది కదా కొద్దిగా. నా నాయకుడు ఇక్కడ రాకపోయే, నేను ఇంత సపోర్ట్ చేశాను అని అంటే ఉంటది ఖచ్చితంగా. ఇప్పుడు ఇద్దరు నాయకులు ఉంటారు ఎక్కడైనా, ఒకరే నాయకుడు గెలుతారు, ఒక నాయకుడు గెలడు. సో అది అంతే. అంటే గెలిచిన నాయకుడు గెలిచాడు, బట్ ఓడిన నాయకుడు తరపున ఎవరున్నారో ఆ నాయకులు కరెక్టే ఉంటారు, నాయకులకి ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ మనలాంటి వాళ్ళము, సో దాన్ని టేకిడిగా తీసుకోవాలి. ఎట్లయినా ఒకరు ఓడిపోవాల్సిందే, అందులో నువ్వు ఓడిపోయావు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం సార్, ఇప్పుడు మన ఇద్దరం అపోజిట్ పార్టీ, నువ్వా గెలుస్తావు, నేనే గెలుస్తా. స్పోర్టివ్ తీసుకోవాలి సార్, అది గెలుపు. అదనమాట. బట్ ఇప్పుడు చూడండి, ఎక్కువ ఏదో నరికారని, లేకపోతే ఏదో కారు కాలబెట్టారని, ఇదంతా ఇప్పుడు కారు కాలబెట్టడం అంటే దానికి అర్థం ఏంటి? నువ్వు ఒక వ్యక్తిది కారు కాలబెట్టిన అనుకోవచ్చు, ఒక పార్టీ తరఫున కాలబెట్టినవచ్చు. బట్ నువ్వు కొంతవరకు ధనంని నువ్వు పాడు చేసినట్టు లెక్క అది. చెప్పాలంటే ఇప్పుడు డబ్బులు పంచావు చూడు, అది వేరే విషయం. ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కువ తెచ్చావో ఏంటో అది ఎలాంటి మనకు తెలియదు, బట్ ఎంత దారుణాలు తీసుకొచ్చో తెలియదు, కానీ అట్లీస్ట్ ఇదైతే పంచావు. బట్ ఏంటంటే ఇక్కడ ఒక మనిషిని నరకడం కానీ, ఒకరిని కొట్టడం కానీ, లేకపోతే ఏమంటారు ఏదో కాలు పెట్టడం కానీ, ఇవి కరెక్ట్ కాదు. బట్ దాన్ని రాజకీయం అంటారు, అందుకే అది మనము అంత డీప్ గా మనకు వద్దు కానీ. సో ఎందుకంటే మనము ఆస్తులను వీటిని మరి ఇలా చేయకూడదు. అది ఎవరో ఒకరు కొనే ఉంటారు, ఎవరో ఒకరు డబ్బు పెట్టి ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి అలా చేయడం తప్పు. బట్ ఎందుకంటే నాయకులు మాత్రం అలా చేయరు, ఎందుకంటే వాళ్ళు మరి వాళ్ళు సైలెన్స్ గా వాళ్ళు ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. సో ఇక్కడ ఇలాంటి ఇప్పుడు అన్నారు కదా ఒకసారి, అందుకని చెప్పేసి ఈ మధ్యవర్తులు ఎవరైతే ఏజెంట్ గా ఉన్నా, వాలంటీర్స్ గా ఉన్నా కూడా, సో ఇలాంటి వాళ్ళం ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నిన్న మా సైడ్ కూడా మరి అనుకోకుండా ఒక వ్యక్తి మీదికి మరి ఏమంటారు దాన్ని, 4 వీలర్ ఒక వీల్ ని వాళ్ళ కాలు మీదకి ఎక్కించడం జరిగింది. సో అట్లా అది కామన్, పార్టీ నేను చెప్పను కానీ. సో ఆ విధంగా అంటే మాకు దగ్గర 10 కిలోమీటర్ల ఆ టైంలో జరిగింది అనమాట. అందుకని చెప్పేసి ఈ మాట వచ్చింది అక్కడ. బట్ అది అలా చేయడం తప్పు కదా. సో అతను కూడా ఒక వ్యక్తి, పార్టీ తర్వాత విషయం, పార్టీ మళ్ళీ మారే అవకాశాలు ఉంటాయి కదా. ఏముంది సార్, ఇప్పుడు నాయకులే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వెళ్తున్నారు. సో మనం ఎంత నిమిత్త మాత్రము, అరే మా వాడు ఎంత, మా వాడు అంటే గ్రేట్, మీ వాడు గ్రేట్, ఏంది సార్ ఇది? ఏది సినిమాల్లో కదా, ఏది ఒక యువతగా ఉన్నప్పుడు అంటే సినిమాల గురించి మేము కొట్టుకునే వాళ్ళము. సో అదేంటంటే అది పిచ్చి, అది తెలియకపోవడము. సో బట్ మనం అభిమానించి పేరు పెట్టుకుంటాం. ఇక్కడ కూడా అదే వచ్చింది కదా సార్. ఇక్కడైతే మనము ఆల్రెడీ నాలెడ్జ్ పర్సన్ అయినా కూడా, సో మరి మీ పార్టీ నాయకుడు అంటే గ్రేట్, మా పార్టీ నాయకుడు గ్రేట్ అని చెప్పేసి మనం ఇద్దరం కొట్టుకోవడం ఏంటో నాకు అర్థం కాదు. నీకు ఫ్యామిలీ ఉంటది, నాకు ఫ్యామిలీ ఉంటది, బట్ అక్కడ నాయకుడు సేఫ్, అతనికి ఏం ప్రాబ్లం లేదు. బట్ మన ఇద్దరికి మీకు ఏమన్నా అయితే మీ నాయకుడు చేంజ్ చేస్తాడు, అది నా తరపున ఇతనికి కాలు విరిగిందనో, లేకపోతే నా తరపున ఇతనికి పానం పోయిందనో, లేకపోతే నా తరపున ఇతను ఏదో కోల్పోయాడని చెప్పేసి ఏం ఉండదు సార్. ఏది ఏమైనా నువ్వు డబ్బు వచ్చి కూడా లాభం లేదు. నువ్వు మంచిగుండి, మనం మంచిగుండి, మన ఫ్యామిలీ మనం మంచిగా చూసుకుంటే మంచిది తప్ప. సో అలాంటిది ఎప్పుడు చేసుకోకూడదు. ఓకే, అభిమానం ఉండడం తప్పు లేదు, సపోర్ట్ చేయడం తప్పు లేదు, ఓకేనా. సో ఎనీవే థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు అయితే తెలుసుకున్నాం. సో ఇక మనం వెళ్దాం మరి. సో అందరికీ వెల్కమ్ సార్, నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మరి ఎందుకంటే అప్డేట్ మనకు లేదు కనుక కొద్దిగంత మరి చర్చ అనేది కొంచెం మనము చేసుకున్నాం అంతే. సో బట్ ఏ పార్టీ తరపున కాదు, మనకు కామన్ గా మాట్లాడుకోవడం జరుగుతుంది అంతే. మనం సో ఏదో ఒకటి వెళ్తుంది, ఏదో ఒకటి పోతుంది, నో ప్రాబ్లం సార్. సో ఎనీవే ఏది ఏమైనా ఓకే. సో కాకపోతే మనం మనసులో కనుక అనుకోవడం కామన్, ఓకేనా. సో కొంతమంది
కాంగ్రెస్ రావాలనుకుంటారు, కొంతమంది బీజేపీ రావాలనుకుంటారు, కొంతమంది ఇక్కడ తెలుగుదేశం రావాలనుకుంటారు, కొంతమంది వైఎస్ఆర్సీపీ రావాలనుకుంటారు. అది కామన్, ఖచ్చితంగా అనుకోవడంలో తప్పు లేదు, ఎవరైనా అనుకుంటారు. సో దట్స్ వై నో ప్రాబ్లం సార్, మంచిదే. ఇక మరి సార్ ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్, రాజేష్ సార్, గుడ్ మార్నింగ్. యా వెల్కమ్, గుడ్ మార్నింగ్. మీకు ఫోటో సెండ్ చేసి అవును, చూడండి సార్. ఓపెన్ చేసినాను. చెప్పండి. ఇది 496 వాట్? ఓ అర్నింగా? ఎర్నింగ్ సార్ టుడే. వావ్, గ్రేట్ 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 గ్రేట్, కంగ్రాచులేషన్. చాలా థ్యాంక్ యూ సార్. చాలా మంచి. 266. 266. రైట్ రైట్ రైట్, కింద. ఎస్ సార్. అవును. మంచి. ఎనీవే కంగ్రాచులేషన్. సో టోటల్ రిలీజ్ ఆఫ్ 266. వావ్, గ్రేట్. పీవీసీ మీటర్ తీసుకున్నాం సార్, బై చేశాను సార్. మంచి పని చేశారు. ఇప్పుడు 49 ఉందా పీవీసీ మీటర్? నేను కూడా చూడలేదు ఈరోజు. అవును సార్, అవును సార్, 48.8 ఉన్నప్పుడు తీసుకున్నాను సార్. ఓ గ్రేట్ గ్రేట్ గ్రేట్, మంచి పని చేశారు, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మనకు 15వ తారీఖు వరకు మేబీ $1 అవుద్ది అనేది కొంచెం మన దగ్గర ఉంది. ఎస్ సార్, ఎస్ సార్. సో ఆయన గ్రేట్ థింగ్స్ ఎనీవే. సో మనకు సార్ ఎందుకంటే నిన్న మీరు మాట్లాడారు కదా సార్, దాన్ని బట్టే నేను చేశాను. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. చెప్పారు కదా, దాన్ని బట్టే ఆ అనాలిసిస్ ప్రకారమే కరెక్ట్ గా ఉంచాను, కరెక్ట్ గా అలాగే అయింది సార్. ఇంకా చాలా హ్యాపీ, అంటే పడుకోలు లేసి లేకగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అంతే అంతే, మనకు ఒక్కొక్కసారి మనకు ఖచ్చితంగా తగులుతుంది ఇట్లా, ఎందుకంటే బట్ ఇక్కడ ఆగాలి నువ్వు, ఎందుకంటే ఆగి నువ్వు పీవీసీ మీద తీసుకున్న మంచి పని చేసినావు అట్లా. ఎస్ సార్, ఎస్ సార్. నేను అదే ఇంకా ఏంటంటే ఇంకా వచ్చిన ఇన్కమ్ అలా ఉంచకుండా ఇంకా నేను పీవీసీ మీద బై చేస్తాను. ఎస్ ఎస్, మంచి పని చేశారు. థ్యాంక్ యూ. సో వెల్కమ్ సార్. బాగున్నారు సార్, ఏమైంది సార్? ఓడేసి వచ్చారా? మంచిగా ఎలా ఉన్నారు సార్? మీ సార్ కూడా ఎలా ఉంది, ఏం కదా? ఓకే, బాగున్నారు సార్, కొంచెం బిజీ ఉన్నట్టున్నారు. ఓకే, సో మరి పార్ట్నర్స్, మీ యొక్క మరి ఇక మనం పీవీసీలోకి వచ్చేద్దాం. ఇప్పటిదాకా మనం జనరల్ టాపిక్ మాట్లాడుకున్నాం. సో ఎందుకంటే దేశవ్యాప్తంగా మనకి ఇక్కడ ఓటింగ్ జరిగాయి కదా. సో గ్రేట్ థింగ్స్, ఆంధ్ర తెలంగాణ. సో అందుకని చెప్పేసి కొద్దిగా, ఎందుకంటే పీవీసీలో మరి అప్డేట్ లేదు కదా మనకి, అందుకని ఇది మనము ఇప్పటిదాకా జస్ట్ చిన్న చర్చ అనుకోవచ్చు, లేకపోతే డిస్కస్ అనుకోవాలా. ఓకే, సో ఎనీవే పీవీసీ మీట మనకు 15వ తారీఖు లోపు $1 వెళ్ళే అవకాశం అయితే ఉంది కంపల్సరీగా. సార్ రేపే కదా సార్ 15వ తారీఖు? సార్ ఇది 15వ తారీఖు, నేను చెప్పేది జూలై సార్, జూన్ సార్. జూలై కాదు, జూన్. జూలై ఫస్ట్, మే, జూన్ సార్, జూన్ నేను చెప్పేది జూన్. 1 మంత్ అట్లా, 1 మంత్ ఉందా? ఓకే, అట్లా అన్నమాట. సో ఎనీవే జస్ట్ మనకు కొద్దిగా అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు, అన్అఫీషియల్లీ, బట్ విల్ బి అట్లా అనమాట. సో విత్డ్రాల్ ఆప్షన్ కూడా మనకి రావాలి. ఇప్పటికే నేను చెప్పిన ప్రకారం అయితే ఇప్పటికి రావాలా. మరి విత్డ్రాల్ ఆప్షన్ మరి ఎందుకు అనేది, వర్క్ జరుగుతుందా అనేది మనకు అనుకుంటున్నాను. సో మళ్ళీ ఈ సండే కాకుండా నెక్స్ట్ సండే మీటింగ్ ఉంది. సో మళ్ళీ అక్కడ మరి తెలుస్తుంది ఏంటనేది, చూద్దాం, మీకు అప్డేట్ ఇస్తాను నేను. ఓకే సార్. ఇప్పటి వరకు అప్డేట్ రావాల్సింది సార్, ఎందుకంటే మన లెక్క ప్రకారం అయితే ఇప్పటివరకు రావాలి, బట్ కొద్దిగా లేట్ అవుతుంది, మరి డిలే అయింది. సో బట్ వర్క్ అయితే జరుగుతుంది సార్, ఎందుకంటే ఇట్స్ ట్రూ, మన బ్యాక్గ్రౌండ్ అనేది మనకు తెలీదు మనకు, ఎందుకంటే మనం బయటకు వస్తేనే వచ్చింది కదా అనుకుంటాం, ఎవరైనా అంతే. సో మీరైనా నేనైనా అంతే సార్, ఎందుకంటే బయటకు వస్తేనే వచ్చింది అనుకుంటాం, బట్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో సార్, చాలా డీప్ గా వర్క్ అయితే జరుగుతుంది సార్. చాలా అంటే చాలా డీప్ గా వర్క్ అయితే జరుగుతుంది. సో ఇన్ బిట్వీన్ ఇందులో నిన్న మీరు లేరు, నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా కొంతమంది మనకు అది పార్లమెంట్ వెబ్సైట్ ఓపెన్ అయిందని చెప్పేసి మనకు చెబుతున్నారు. కాకపోతే ఏంటంటే అది సార్, అది యాక్చువల్లీ ఈరోజు వేరే వాళ్ళు యూట్యూబ్ లో చేసినట్టున్నారు, బట్ అది అన్అఫీషియల్ సార్. అది దాంట్లో వాళ్ళు ఏదైతే ఈ parliament.com అని కొడితే డైరెక్ట్ రావట్లేదు మనకు,
మనం ఎప్పుడైనా మన వెబ్సైట్ ఎట్లుంటుందంటే, అఫీషియల్ వెబ్సైట్ ఎట్లుంటుందంటే జస్ట్ నువ్వు టైప్ చేయగానే మనం వచ్చేస్తుంది. బట్ ఇది అట్లా రావట్లేదు. అందుకని చెప్పేసి నేను మీరు లేరు, అందుకని చెప్పి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఓకే, ఎనీవే స్క్రీన్ షేర్ చేసి చూద్దాం మరొకసారి కూడా, ఎందుకంటే ఆ, లేని వాళ్ళకి ఈరోజు మరి పూర్తిగా చేయండి సార్, ఇదవుతుంది చేయండి, సార్. చూద్దాం, చేయండి. చేస్తాను, ఎందుకంటే నాకు తెలుసు, ఎందుకంటే మీరు దగ్గర దగ్గర 1 వీక్ నుంచి వెళ్ళి మన మెంబర్స్ చాలా తక్కువ వచ్చారు, ఎందుకంటే ఈ యొక్క అవునవును. ఎలక్షన్ ఇది మీద. నో ప్రాబ్లం. చూడండి, ఇప్పుడు స్క్రీన్ షేర్ ఆన్ చేశాను నేను. ఓకే, గూగుల్ బాబా ఇక్కడ గూగుల్లోకి వెళ్దాం. ఓకే, ఇలా గూగుల్లోకి వెళ్ళగానే చూడండి సార్, ఇక్కడ PARLVINE.com ఇలా టైప్ చేసినప్పుడు మనకి ఇక్కడ కింద కనబడుతుంది చూడండి, అది రావాలి. బట్ ఏమవుతుందంటే ఇక్కడ ఇట్లా సెర్చ్ బటన్ లో క్లిక్ చేసిన తర్వాత వస్తుంది అది. ఇగో ఇలా వస్తుంది. ఇలా మనది ఎప్పుడు రాదు. చూడండి, ఇగో ఇది జరపాల్సి వస్తుంది ఇక్కడికి. ఇలా మనది ఎప్పుడు రాదు, అదొకటి. సో ఇక్కడ వీళ్ళు రాసిన దాంట్లో కూడా ఏంటంటే అన్లిమిటెడ్ న్యూ ఆపర్చునిటీ అంట, అంటే కొత్త వాళ్ళకి చాలా ఆపర్చునిటీలు, ఇలా మల్టిపుల్ ఎంప్లాయ్మెంట్ అన్నాడు. మనకు అసలు ఎంప్లాయ్మెంట్ అనేది మనకు ఉండదు సార్. తర్వాత ఈజీ అప్రోచబిలిటీ, అంటే మీరు ఊరికే రావచ్చు, అంటే మీకు అన్ని అవకాశాలు చాలా ఉన్నాయి అవకాశాలని. బిగ్ రివార్డ్ విత్ వివిఐపి ఎంటర్టైన్మెంట్ అంట, ఇది కూడా రాంగ్. లగ్జరీ లైఫ్ స్టైల్ అంట. ఓకే, లగ్జరీ లైఫ్ స్టైల్ అంటే పైసా అయితే లగ్జరీ ఉంటుంది. క్విక్ రిటర్న్ గ్యారంటీ. ఓకే, రిటర్న్ గ్యారంటీ అంటున్నాడు. న్యూ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ అంటున్నాడు. తర్వాత మన దాంట్లో ప్రొడక్ట్ ఉన్నాయి, బట్ ఇక్కడ వీళ్ళు ప్రొడక్ట్ అని కూడా రాశారు. తర్వాత టూర్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్ డోర్ టు డోర్ డెలివరీ అన్నాడు, ఇది కూడా తప్పే. సో న్యూ బిజినెస్ కాన్సెప్ట్ టు అర్న్ ఇన్స్టెంట్లీ అన్నాడు. సో ఇవన్నీ మనకు ఇన్స్టెంట్ మనీ ఎప్పుడు ఉండదు, ఎందుకంటే డోర్ టు డోర్ అన్నాడు. సో తర్వాత ఇందులో ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి, అందుకని చెప్పి ఇక్కడ పర్లవిన్ అని కనబడుతుంది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కొంతమంది నేను అంటే ఫస్ట్ విషయం నేను కూడా అలాగే వేరే వాళ్ళు నన్ను అడిగితే అవును కావచ్చు, వస్తుంది కావచ్చు అన్నాను. బట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీ ఎదురుగా డీటెయిల్ గా చదివినట్టుగా నేను డీటెయిల్ చదవలేదు అనమాట, అంటే నిన్న సంగతి చెప్తున్నాను. చూడండి, పవర్డ్ బై పర్లవిన్, ఎక్స్పీరియన్స్ టు డిస్కవర్, ఇలా మనకి ఎప్పుడు రాదు, అదొకటి. దాని కింద చూడండి ఏముంది, అడ్రస్ ఏమి ఇచ్చారు. హుటన్, బ్రెంట్వుడ్, ఎస్సెక్స్, ఇంగ్లాండ్, CM3 అంటే ఇవన్నీ యునైటెడ్ కింగ్డమ్. సో ఇదంతా మనకి కాదనమాట. ఫర్ మోర్ క్వరీ ఫీల్ ఫ్రీ కాంటాక్ట్ అస్, కాంటాక్ట్ @parlavin.com, ఇది కూడా రాంగే. సో ఇందులో ఎవ్రీథింగ్ అంటే మనకు సంబంధించింది, అంటే మన పర్లవిన్ వెబ్సైట్ లో ఉండేటివి ఇందులో ఒక్కటి కూడా లేవు. తర్వాత ఇందులో ఉన్నవన్నీ మనకు పర్లవిన్ లేవు, అంటే దాన్ని బట్టి మనం ఎట్లా అనుకుంటాం సరే మన అఫీషియల్ వెబ్సైట్ అని. సో అందుకే ఇది అఫీషియల్ వెబ్సైట్ కాదు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నిన్న కూడా అదే మాట చెప్పాము, బట్ అనుకోకుండా గ్రూప్ లో షేర్ చేయడం జరిగింది. మెయిన్ గ్రూప్ లో కూడా ఇది షేర్ చేయడం జరిగింది. షేర్ చేసిన తర్వాత బట్ దీన్ని నేను చదవలేదు, ఎందుకంటే ఆఫీసులో బిజీ. సో నాకు 3-4 కాల్ కూడా వచ్చాయి, సరే ఇలా కనబడుతుంది, ఇది ఏంటి, నిజమా అబద్ధమా అని. బట్ నిజం అబద్ధం ఎలా చెప్తాం, ఇప్పుడు ఇక్కడ చదివాము కనుక అర్థమవుతుంది ఇది అఫీషియల్ వెబ్సైట్ కాదు అని. అట్లా సో పూర్తిగా చదివితే తెలుస్తుంది సార్. సో పూర్తిగా చదవని మనకు తెలియదు కదా, అందుకని చెప్పేసి మరి ఎవరు అడగకుండా కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది. మరి నిన్న మనకి మండే ప్లాన్ ప్రెజెంటేషన్ కూడా వండర్ఫుల్ గా మేడం ద్వారా మనం మరి తీసుకున్నాం. సో డియర్ పార్ట్నర్స్, ఎప్పుడే చెప్తాం సార్, మీరందరూ మనమందరము సో మన అసెట్ ను పెంచుకోండి, ఎందుకంటే మళ్ళా కొత్తదనం ఏం లేదు అనుకోవచ్చు, మీరు అనిపించవచ్చు. కొత్తదనం అంటే అదే సార్, బట్ మన వ్యాలెట్ ని మనము దాని వాల్యూ పెంచుకోవడం, మన వ్యాలెట్ ని వాల్యూ పెంచుకోవడం అంటే అర్థం ఏంటి సార్? అర్థం ఏంటి అంటే టోకెన్ ఫార్మింగ్ చేసుకోవడం మన పని. ఓకేనా సార్, మీకు చెప్తాను. నమ్మరు, ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఆల్రెడీ. ఒకసారి మీటింగ్ లో మరి 50,000 లాస్ట్ అంటే 50,000 టోకెన్ ఫార్మింగ్ అంటే 45 లక్షల పైన సార్. 45 లక్షల పైన అంటేనే అంత తక్కువనా అని లీడర్స్ గొడవ పెట్టారు సార్, లొలిపెట్టినారు. అంటే ఎందుకు ఇట్లా, ఇంతకుముందు అన్లిమిటెడ్ ఉండే కదా అంటే ఇందులో సార్ ఏమంటారు, తిమింగలాలు చాలా ఉన్నాయి సార్, పెద్దవి తిమింగలాలు అంటే అర్థం ఏంటి చెప్తానంటే, తిమింగలాలు ఎందుకనంటే సార్
కోట్ల పైన చేసుకుంటున్నారు సార్, లక్షల్లో కాదు సార్, కోట్ల పైన చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. తో భయపడాల్సింది వాళ్ళు. తో మనం ఏంటంటే అట్లీస్ట్ మనము అంటే మనతో ఎంత అవుతో అంత చేసుకొని మనం కూడా సంపాదించుకుందాం, మనకు భయం అక్కర్లేదు సార్. అందుకు నేను అంటున్నాను. తో మరి 45 లక్షల్లో టోకెన్ ఫార్మింగ్ చేసుకొని అంతవరకే లిమిట్ ఇస్తే, అది లిమిట్ తక్కువ ఎంత చెప్పి గొడవెట్టినప్పుడు మనం 45 లక్షలు ఎంతమంది చేసుకుని ఉన్నాం సార్? అంటే నేను తక్కువ అంచనా వేసి మాట్లాడమని కదా సార్. తో నేను చెప్పేది మనకు నమ్మకం, మీకు ఒక నమ్మకం, మన నమ్మకం ఎలా ఉంటది, సో మరి వాళ్ళ నమ్మకం ఎలా ఉంది అనడానికి నేను ఎనలైజ్ చేస్తాను తప్ప మనని మనం తగ్గించుకోవడం కాదు. ఓకేనా? సో అందుకని చెప్పేసి నేనేమంటాను అంటే, మరి వాళ్ళు ఏ నమ్మకంతో చేస్తున్నారు, వాళ్ళకి ఎవరు నమ్మకం ఇచ్చారు? అది తో ఎవరు నమ్మకం ఇచ్చారంటే ఓన్ నమ్మకం. సో ఎందుకు నమ్మకం అంటే, మరి ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఉన్నాం ఇక్కడ, ఏమంటాం కదా హిందీలో అంటారనమాట, దేర్ హై లేకిన్ అంధేరా నయ్యే. అంటే అర్థం ఏంటంటే ఆలస్యం అవుతుంది కానీ ఇందులో చీకటి లేదు అని అర్థం వస్తుంది అక్కడికి. బట్ తెలుగులో మనం సరిగ్గా చెప్పలేదు దాన్ని. ధేర్ అంటే లేట్, అంధేరా అంటే చీకటి. అంటే లేట్ అవుద్ది కానీ మరి ఇందులో అంటే చీకటి అంటే అర్థం ఏంటంటే, చీకటి అంటే మోసం, యాక్చువల్ ఏంటంటే మోసం. అవునా? తో ఇందులో లేట్ అవుద్ది, మనం ఎప్పుడప్పుడు మాట్లాడుకుంటే ఏమని లేట్ అవుద్ది, పేషెన్స్ ఉండాలి కానీ ఇక్కడ నీకు ప్రాఫిటే పొందుతావు అని అర్థం. దాని అర్థం ఏంటంటే అట్లా అన్నమాట. సో ఇది నేను చాలా మంది నోట్లకెళ్ళి వింటాను, చాలా లీడర్ల నోట్లకెళ్ళి వింటాను అనమాట. సో వాళ్ళు ఆ 45 లక్షల టోకెన్ ఫార్మింగ్ చేసి కూడా సో డైరెక్ట్ 20 మెంబర్స్ కి మరి వాళ్ళు రిఫర్ చేయడం జరిగింది. మరి ఆ 20 మెంబర్స్ ని ఎబో 1 lakh అంటే 1000 తో ఫార్మింగ్ కూడా చేయించారు వాళ్ళు. సో అందుకు వాళ్ళు మరి ఇక్కడ ఎవరు భయపడాలి? సో అక్కడ ప్రతి ఒక్కరికి నేను అక్కడి విషయాలు ఇక్కడ షేర్ చేస్తాను. నువ్వు అందులో 10,000, ఆ సిస్టమ్ వాళ్ళు వేరేలో చెప్తే 10,000, ఇందులో 20,000, ఇంకో దాంట్లో 50,000, ఇంకో దాంట్లో 1,00,000, ఇలా నువ్వు పెట్టుకుంటూ పోతే ఒక్కసారి నువ్వు కౌంట్ చేసుకోండి సార్. బట్ అదే 1 lakh ఇందులో పెట్టుకుంటే నువ్వు ఇవన్నీ అందులో 10,000, ఇంట్లో 10,000, ఇంట్లో 10,000 సార్, మీరు 10,000 పెట్టినారు, 12,000 వచ్చినాయి లేదా 13,000 వచ్చినాయి, ఏం లాభం సార్? 3,000 ఏం లాభం అన్నట్టు దానికి అర్థం. సో ఆ విధంగా చేసి లాభం లేదు. అంటే మనము ఇన్స్టెంట్లీ అమౌంట్ గురించి చూస్తున్నామేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అంటే మనము అని ఎందుకంటే నేను కూడా ఉన్నాను కదా, డబ్బులు అవసరం లేని వాళ్ళు ఉన్నారు సార్, ప్రతి ఒక్కరు. అసలు నాకు డబ్బు అవసరం లేదు అనే వ్యక్తి ఉన్నాడంటే అసలు సార్ లక్షల్లో ఒక్కరు కూడా దొరకరు. నన్ను అడిగితే నాకు అవసరం లేదు డబ్బు అనే వ్యక్తి మరి లక్షల్లో ఒకరు కూడా దొరకరు. మరి ఇంకా ఎలా వెతుకుతాం మనం? సో అలాగా అందరికి అవసరమే. సో మాకు కూడా ఇన్స్టెంట్లీ మనీ అవసరమే. బట్ ఇన్స్టెంట్లీ మనీకి వెళ్తే ఏమంటాం కదా, కోడికో దినో. మరి మనము అప్పుడప్పుడు పక్షులకి దాన వేసి, మరి పక్షులకు దాన వేస్తున్నామంటే పక్షి ఒక్కొక్కసారి దగ్గరికి వస్తుంది. అంతెందుకు మనం కోడిని చూస్తాం కదా, సో దాన్ని కోయాలి అంటే మనము ఏం చేద్దాం? సో మరి దాని వేసి మనం దగ్గర దాకా వచ్చేదాకా చూస్తాం, వెంటనే దాన్ని పట్టిస్తాం. దానికి తెలియదు నాకు దాని ఎందుకు వేస్తున్నాడు అనేది. సో దాన్నే అంటాం మనము ఎర. ఓకేనా? సో నిన్న మీకు మంచి ఎగ్జాంపుల్ ఇచ్చిననుకుంటున్నాను. సో నా దగ్గరికి మళ్ళీ ఒక కొత్త బిజినెస్ వచ్చింది, ఒక గ్రేట్ లీడర్ ద్వారా, పేరు చెప్పను కానీ. సో మొత్తం ప్లాను ఒక 1.5 hour విన్నాను. ఆల్మోస్ట్ 1.5 hour కాదు, 1 గంట 15 నిమిషాలు ప్లాన్ వినడం జరిగింది. అంటే నేను జర్నీలో ఉన్నాను. సో ఆ జర్నీ మొత్తం ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళాను. సో ఇక్కడ మరి స్టార్టింగ్ టు అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ 10 నిమిషాలు ఎక్కడికైతే వర్క్ వెళ్ళానో అక్కడ బయట 10 నిమిషాలు మాట్లాడి, అంటే మొత్తం 1 గంట 15 నిమిషాలు మాట్లాడడం జరిగింది.
సో ఓవరాల్ గా తెలిసింది ఏంటంటే యాస్ ఇట్ ఇస్ సేమ్ ప్లాన్, మనది వాళ్ళది సేమ్. నేను కూడా మీకు చెప్పాను ఆల్రెడీ, కొంతమంది విని ఉంటారు. సో 1000 యూనిట్లు పెట్టుకుంటే మరి 500-600 రోజులకి దగ్గర దగ్గర $2500 వస్తాయి. అంటే స్టేకింగ్ టైపే. ఓకే, సో మరి అట్లా అది కాక ఇంకొకటి ఏంటంటే మరి 50 అవుతూనే నువ్వు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు, 5% కట్ అవుద్ది. లేదా నువ్వు అంటే పబ్లిక్ ని రిఫర్ చేస్తే నువ్వు వాళ్ళతో మనీ తీసుకొని ఈ యొక్క కమిషన్ వచ్చిన డాలర్లతో వాళ్ళది అప్గ్రేడ్ చేయించవచ్చు. ఇలా ఉందన్నమాట. అంటే ఇక్కడ సేమ్ ఉంది ప్లాన్. నన్ను అడిగితే ప్లాన్ సేమ్ ఉన్నట్టే కదా. ఇక్కడ మనకు నువ్వు టీం లేకపోతే 800 రోజులకు వస్తుంది, టీం ఉంటే 400 రోజులకు వస్తుంది, ఇంకా ఎక్కువ టీం ఉంటే 200 రోజులకు వస్తుంది, ఇంకా ఎక్కువ టీం ఉంటే 100 రోజులకు వస్తుంది. సో ఇంకేం కావాలా? సో మనకేంటంటే వాటిని అంటాం మనము ఎరా అని. ఓకేనా? సో మై డియర్ పార్ట్నర్స్, ఏదో ఇక్కడ డిలే అవుతుందనో, పేషెన్సీ ఇంత అనో, లేదా ఎవరో మన మాటలు విని మనం పక్కదారులు పట్టుకుంటే మళ్ళా అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మనం వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పటిదాకా ఇందులో నువ్వు 2 సంవత్సరాలు కష్టపడ్డావు, 3 సంవత్సరాలు కష్టపడ్డావు, 1 సంవత్సరం కష్టపడ్డావు. సో అక్కడికి వెళ్తే మళ్ళీ ఏమంటాం కదా, డే 1 అంటే ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడుతుంటే పోతుంది. మళ్ళీ డే 1 నుంచి స్టార్ట్ చేయాలి. డే 1 నుంచి స్టార్ట్ చేసి మరి మళ్ళా ఆ సిస్టంలోకి నువ్వు 20, 30 లేదా 10,000తో పోతే లాభం లేదు. ఒకవేళ వెళ్ళినా కూడా నువ్వు ఎబోవ్ 1 lakh తో వెళ్ళాలి. నువ్వు స్టార్ట్ చేస్తేనే ఎబోవ్ 1 lakh తో వెళ్ళాలి. అప్పుడే నీకు ఆ బెనిఫిట్ కనబడుతుంది. అది కూడా మరి అదే 1 lakh నన్ను అడిగితే కొత్త వ్యక్తి వెళ్ళిందంటే నో ప్రాబ్లం. తన దగ్గర ఈ పీవీసీ ఆపర్చునిటీ లేక తను వెళ్తే సో తను వెళ్ళడంలో తప్పు లేదనుకోవచ్చు. లేకపోతే మరి మన పీవీసీలోకి ఎందుకు రావాలా, అది కూడా సిస్టమే కదా అనుకోవచ్చు. బట్ నన్ను అడిగితే ఇక్కడ మనం పీవీసీ వాళ్ళు వెళ్తే దానికి అర్థమే లేదు. మన పీవీసీ వాళ్ళు చెప్తే పీవీసీ వాళ్ళు వెళ్తే అర్థమే లేదు. అదే 1 lakh నువ్వు ఇక్కడ నీ యొక్క టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటే నీకు టీం లేకుండా కూడా అది 800 రోజులు అవసరం లేదు 1 lakh తో చేస్తే. అంటే నువ్వు రీఫార్మ్ కంపౌండింగ్ చేసుకుంటావు కనుక నీకు రిలీజింగ్ ఎక్కువ ఉంటుంది. నీ క్యాపిటల్ అమౌంట్ ఎక్కువ ఉంది కనుక రిలీజింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కనుక సో అన్ని రోజులు కూడా నీకు అవసరం లేదు. 400 రోజుల లోపే నువ్వు డబుల్ ఇన్కమ్ అవుతాయి నీకు. అంటే 1 lakh అంటే దగ్గర దగ్గర $1000 పైన టోకెన్ ఫార్మింగ్ కనుక ఎక్కువ రిలీజ్ అవుతుంది అనమాట నీకు. సో వచ్చింది 50 అవ్వగానే నువ్వు మళ్ళీ రీఫార్మింగ్ 50 అవ్వగానే రీఫార్మింగ్ చేస్తావు కదా. సో అందుకు నీకు మరి తొందరగా క్యాష్ అవుతుంది అనమాట. ఓకేనా? సో అటు వెళ్ళే బదులుగా అందుకే నేనేమంటానంటే మనకి ఇంత మంచి సిస్టమ్ ఉన్నప్పుడు ఇందులోనే పెట్టుకుని బెటర్. ఓకేనా? సో ఏది వచ్చినా కూడా ముందుగా మీరు చాలా అబ్జర్వ్ చేయండి, ఫుల్ ప్లాన్ వినండి, కంపారిజన్ చేసుకోండి అదేంటి ఇదేంటి అనేది. ఓకేనా? సో ఎనివే ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది. ఆల్రెడీ నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేయలేదు, మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. ఇది ఓకే, నేను అప్లోడ్ చేయలేదు, మళ్ళీ దీన్ని అప్డేట్ చేయాల్సింది. ఓకే, ఓకే పెప్పే వచ్చేసి పెరిగింది, సోల్ 142. ఓకే, ఆ మొబైల్లో చేయాల్సి వస్తుంది, ఈ మొబైల్లో సరిగ్గా కనబడదు ఇప్పుడు. ఎనివే ఏది ఏమైనా మన
కాయిన్ మార్కెట్ క్యాప్ లో ఉన్నాం. సో పీవీసీ కూడా మళ్ళీ తగ్గింది, అంటే లగ్భగ్ 0.48 ఉన్నట్టు ఇది. ఓకే, సో 47.5 అంటే 48 ఉన్నట్టు, 0.48 అనుకోవచ్చు. ఒకసారి ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి చూద్దాం. ఎస్ 47 చూపిస్తుంది. సో ఎవరైనా బై చేసుకునే వాళ్ళు ఉంటే బై చేసుకోండి సార్. ఎందుకంటే సో మీకు నేను ఒక అప్డేట్ ఇచ్చాను మీకు 15 తారీఖు లోపు కంపల్సరీ మేబీ అయ్యే అవకాశం ఉంది $1. సో ఇది అఫీషియల్ న్యూస్ కాదు, ఇది ఓన్లీ అన్అఫీషియల్ న్యూస్. అట్లని చెప్పేసారు మీరు, నేను అన్నాను కదా మరి 10 లక్షలు తెచ్చి పెట్టుకున్నాను 1 month లో, డబుల్ అంటే 20 లక్షలు అవుతుంది అనుకున్నాను, అవ్వలేదు. ఎట్లా సార్ మీరు నన్ను లాస్ చేశారంటే కుదరదు సార్. దిస్ ద క్రిప్టోని క్రిప్టోగానే మనము చూడాలి తప్ప. ఓకే, సో అలా ఎవరు అన్నారని చెప్పేసి ఏదో అన్నారని చెప్పేసి, ఓకేనా. 0.47 అంటే మంచి వాల్యూయే. ఓకే, ఇక్కడ 63 అయింది కదా, కాలేదు. ఓకే, ఇది మేబీ సీడ్ వాల్యూ 100 అయింది అనుకోని మరి నేను ఓపెన్ చేశాను, కాలేదు. సో ఓకే, ఇక్కడ కూడా ఇది 50 అవ్వలేదు. సో డైలీ రివార్డ్ ఈసారికి ఎంత వస్తుంది? 4. ఓకే, 4 వస్తుంది కనుక అందులో ఒకటి అవుద్ది కనుక. సో ఓకే, ఎనివే నో ప్రాబ్లం. లాస్ట్ ఎప్పుడు చేశాడు? 5th మే, పర్లేదులే. 5వ తారీఖు చేశాడు, ఈరోజు 14, 9 రోజులు అవుతుంది. ఓకే, మర్చిపోయాను, నో ప్రాబ్లం. సో మీ సీడ్ వాల్యూ అయితే మరి అందరు చేసుకుంటున్నారు అనుకుంటున్నాను 100తో. ఈరోజు ఒకసారి కాల్ చేశారు అమితేష్ లీడరు, 2300 సీడ్ వాల్యూ రిలీజ్ అయి ఉన్నాయి. సో బిఎన్బి లేదు అంటే ఒక 100 అయితే చేయించాను. నెక్స్ట్ రిలీజ్ అయినాయి, ఇది మన రివార్డ్ టోకెన్ ఫార్మింగ్ లో 393 ఏమో ఉన్నాయి, చేపిద్దామని చూశాను కానీ తన దగ్గర బిఎన్బి లేదు. చెప్పాను 2300 అవి ఉన్నాయి, 300 ఇవి ఉన్నాయి కదా. సో అంటే 20 రోజులు కావాలి నీకు. సో రోజు 120 రూపీస్ దగ్గర నీకు అవసరం పడతాయి. సో నువ్వు పనిచేయు దగ్గర 3000 రూపాయల బిఎన్బి వేసుకో అని చెప్పాను. ఓకే సార్, మనీ రెడీ చేసుకుంటా అన్నారు, నో ప్రాబ్లం. చేసుకున్నా చేసుకోకపోయినా మన డౌన్ టీమ్ కాదు, జస్ట్ మన మీటింగ్లో వచ్చి నువ్వు ఎక్కుతా అనమాట, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే మనం చెప్పడం మన బాధ్యత. సో ప్రతి ఒక్కరు రెడీమ్ అనేది సరైన టైంలో మీరు రెడీమ్ చేసుకోండి. రెడీమ్ అంటారు, ఏముంటుందని ఫార్మింగ్ చేసుకోండి కంపల్సరీ. ఫార్మింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫార్మింగ్ ఓకే, ఇందులో సీడ్ వాల్యూ ఇది కూడా 53 ఉంది అంటే ఓకే. సో తను ఈరోజు కాల్ చేసి నాకు ఇది సీడ్ ఫండింగ్ పేజ్ ఓపెన్ చేసి అదేంటి ఇదేంటి అంటే అదేంటి ఇప్పుడు నీకు అవసరం లేదు సార్, ఎందుకంటే ఇప్పుడు మనం అందులో చేసేది ఏం లేదు, అది ఉండదు ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో అని చెప్పి చెప్పడం జరిగింది. సో చూడండి, రివార్డ్ వచ్చి 96 ఉంది. ఇలా నిలబెట్టుకుంటే నో బెనిఫిట్ ఇది నన్ను అడిగితే. అతను అంటాడు నేను మరి ఇప్పుడు తీసుకోవడానికి ఉందా? సో మొన్న నువ్వు ఎన్ని రోజులు అంటే 2 నెలలు అవుతుందంట ఐడి ఓపెన్ చేయక. మరి మొన్న దాకా 25 పీవీసీ మెటాలు తీసుకునే అవకాశం ఇచ్చింది. మరి ఆ టైంలో కూడా నీకు బిఎన్బి అవసరం. సో నువ్వు బిఎన్బి లేకపోతే లాభం ఏముంది నువ్వు అలా అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, దీన్ని ఫార్మింగ్ చేస్తే బెటరా? 96 అయింది. ఓకే, 100 చేసేద్దాం ఫార్మింగ్, లాభం లేదు. స్టార్ట్ టోకెన్ ఫార్మింగ్. ఓకే, సబ్మిట్.
ప్రొసీడ్ టు ఫార్మింగ్. స్టార్ట్. ఉండండి, ఇది వేరే ఐడి. ఓకే, నేను వేరే పర్పస్ గురించి ఉంచాను. ఓకే, లాగౌట్. సార్కి ఆల్రెడీ సార్ ఉండని చెప్పారు కదా, మర్చిపోయాను నేను. ఓకే, సో ఎనీవే మీ యొక్క అసెట్ మాత్రం బరోబరి నడిపించండి, టైం ప్రకారము చేసుకుంటూ ఉండండి. ఇచ్చినప్పుడు మనము ఈజీగా మనం తీసుకోవచ్చు. సో అది వచ్చినాకనే చేస్తాను అంటే మాత్రం అప్పటికి ఏం చేయలేరు. ఓకే, ఎంత తగిలిపోతుంది కనెక్ట్ అవ్వడానికి. చాలా మంది కాల్ చేస్తున్నారు, ఇగో ఇదే ప్రాబ్లం అని, అది కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి. ప్రతి ఒక్కరికి వీడియో ఆన్ చేసి స్క్రీన్ షేర్ చేసి చూపించండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో మీటింగ్లకు రాకపోతే ఇలా ఉంటుంది మరి. అందుకే మీటింగ్ రమ్మనేది. మీ అందరికీ ఏది అవసరం లేదు కదా సార్, మీరందరికీ ఈ విషయం, ప్రతి విషయం, చిన్న చిన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ట్రస్ట్ వాలెట్ ఎట్లా ఓపెన్ చేయాలా, ఏం కథ అనేది. ఓకే, చూసారు కదా, ఇక్కడ ప్రతి దాంట్లో వచ్చి ఉన్నాయి. బట్ బిఎన్బి లేని కారణంగా నేను బయటకు వెళ్తున్నాను. బయటకు వెళ్ళి మళ్ళీ ఈ సార్లకు ఇన్ఫర్మేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. సార్ మీ దాంట్లో బిఎన్బి కావాలి అని చేస్తే ఇద్దరు ఇయరని కాదు, బట్ మన దగ్గర కూడా లేవు కదా ఎక్స్ట్రా. అట్లా చేసిన అయిపోయిందంటే ఏమవుతుందంటే అది కొద్దిగా డిలే అవుతుంది అనమాట. చేయాల్సింది సార్, మీరు మనీ అరేంజ్ చేయండి అంటే తొందరగా చేస్తారు. చేసేసాను అంటే ఓకే చేశారు కదా, నో ప్రాబ్లం. అంటే ఇవ్వరని కాదు, వాళ్ళందరూ ఇచ్చడలే ప్రతి ఒక్కరు. సో ఇది ఒక ఈ ఐడికి ఓన్లీ 40 అని ప్రాబ్లం లేదు. నేను అనుకుంటున్నాను మీరందరూ మరి రెడీ అయితే చేసుకుంటున్నాను అనుకుంటున్నాను. ఆన్ టైంలో చేసుకోవాల్సిందే, చేసుకుంటేనే మంచిగా. ఓకే, ఇది ఒకసారి చూద్దాం. సార్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తున్నారో ఏంటో నాకు తెలీదు, బట్ ఏంటంటే నేను స్క్రీన్ షేర్లో ఉన్న డైరెక్ట్ అయితే నేను మాట్లాడుతున్నాను. సార్ ప్రెజెంట్ అయితే ఎవరు లేరు, ఎవరైనా చేస్తే చెప్తానులే సార్. ఓకే రైట్, బట్ మంచిగా మీరు ఆన్లైన్లో ఉన్నారు కదా. ఓకే, అదే అంటున్నాను, ఎందుకంటే నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను కదా. మళ్ళీ ఈరోజు ఒకటే మొబైల్లో కనెక్ట్ అయ్యాను, అందుకని. ఇది లేట్ అవుతుంది. అప్డేట్ రాలేదని చెప్పి టెన్షన్ పడకండి, వస్తుంది. అంతవరకు మీ యొక్క అసెట్ను పెంచుకోండి, అదే పని. సో దాని యొక్క వాల్యూ అనేది ఫుల్ ఎక్కువ అవ్వాలి, అది చూసుకోండి. ఇన్ని రోజులు ఇట్లా ఆగినందుకు దాని వాల్యూ ఒక రకంగా ఉండాలన్నమాట. విత్డ్రాల్ ఇచ్చి నువ్వు తీసుకుంటా అనే సమయానికి ఒక రకంగా ఉండాలన్నమాట. అంటే అయ్యో వావ్, ఇన్ని రోజులు ఆగిందే బెటర్ అన్న ఆలోచన కలగాలి. అంటే అంత అసెట్ తయారై ఉండాలన్నమాట మీరు. సో దాని మీద ఫోకస్ చేయండి. సో లేదంటే ఎట్లయితే అంటే ఇంతకుముందు మనకు విత్డ్రాల్ రాలేదు అని విత్డ్రాల్ వచ్చిన తర్వాత 25 పీస్ మీటర్ ఇచ్చినా కానీ చాలా తక్కువ మెంబర్స్ విత్డ్రాల్ చేసుకున్నారు, ఎందుకంటే లేవు 25. సో లేవన్నప్పుడు ఏ విధంగా తీసుకుంటారు అట్లా. అందుకే నేను ఏమంటా అంటే మీ యొక్క వ్యాలెట్ యొక్క వాల్యూ పెంచుకోండి అనమాట. వ్యాలెట్ యొక్క వాల్యూ పెంచుకోండి. ఇక్కడ సార్కు 73 అయింది. సో లాస్ట్ టైం ఫార్మింగ్ ఎప్పుడు చేశారు చూద్దాం. ఓకే,
ఫార్మింగ్ స్టేటస్. రిఫరల్ ఎవరు లేరు. ఫార్మింగ్ స్టేటస్ 4th మే చేశారు కదా. ఓకే, 4th మే చేశారు, ఇంకా టెన్షన్ లేదు. సో అంటే దగ్గర దగ్గర 10 రోజులు అవుతుంది అంతే. సో ఈసారి వచ్చేసి 3546తో చేసుకున్నారు. రిలీజ్ అయింది 2570. గ్రేట్. ఓకే, సో ఇది మనము ప్రతి ఐడిని లాగౌట్ చేయాలి. అంటే లాగౌట్ చేస్తే నెక్స్ట్ ఓపెన్ అయ్యేటప్పుడు ప్రాపర్గా ఓపెన్ అవుతుంది అనమాట. మల్టిపుల్ ఐడీలు ఉన్నప్పుడు ఏ ఐడి ఓపెన్ చేసినా కూడా ప్రాపర్గా క్లోజ్ చేయండి, ప్రాపర్గా ఓపెన్ చేయండి. సో ఇది మామూలు సిస్టమ్ కాదనమాట. అన్నిటి లెక్క ఏదో అలా చూడకూడదు. అప్డేట్ లేదు కదా నా ఉద్దేశంతో మరి ఇక్కడ నేను ఇలా వేరే వేరే ఐడి ఓపెన్ చేసుకుంటూ వర్క్ చేస్తూ ఐడి మన ఏముంటుందని ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి చూస్తూ, ఎందుకంటే చూసే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. 1 minute లేట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ రిఫ్రెష్ చేయాలి. ఓకే, see all, delete. abcmeta.io. ఓకే, కనెక్ట్. ఒక్కొక్కసారి లేట్ అవుతుంది కదా. ఓకే, సిడి వాల్యూ రీసెంట్లీ చేసినట్టున్నాను, 12 ఉన్నాయి. ఓకే, రివార్డ్ స్టేటస్. సారీ, టోకెన్ ఫామ్లోకి వెళ్ళాలి. ఓకే, రివార్డ్ స్టేటస్ 65. నెక్స్ట్ సో రీఫార్మింగ్ కూడా 36 ఉన్నాయి కనుక నో ప్రాబ్లం. అట్లీస్ట్ ఫార్మింగ్ ఎంత జరిగింది చూద్దాం ఒకసారి. సో చూడండి పార్ట్నర్స్, ఫార్మింగ్ మొత్తం ఈసారి వచ్చేసి 2000 పని చేసుకున్నారు. 1000 బయటకు వచ్చింది, ఇంకో 1000 ఉంది కదా. 1011 బయటకు వచ్చింది, ఇంకొక 1000 సారికి రిలీజ్ కావాల్సింది ఉంది. ఓకే, మీకు నిజంగా దీని మీద వర్కౌట్ చేసుకుంటే మీకు టోకెన్ ఫార్మింగ్ అండ్ సీడ్ ఫండింగ్ అనేది ఇట్స్ నిజంగా చెప్పాలంటే హోల్సమ్ ప్లానింగ్ అనొచ్చు. వేరే వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా అది ఏదో సిస్టాలు వస్తున్నాయి, ఆ సిస్టాలు వచ్చి 4 రోజులు నిలబడిపోతున్నాయి, లాభం లేదు. ఓకేనా. సో ప్రతిరోజు
నా దగ్గరికి అయితే ప్రతిరోజు ఒక సిస్టమ్ వస్తుంది, ప్రతిరోజు ఒక ప్లాన్ వస్తుంది. చేయాలంటే రోజు ఒక ప్లాన్ చేయాలి నేను. బట్ కాకపోతే వాళ్ళకి ఏం ప్రాబ్లం అంటే ఎందుకు కాల్ చేస్తారంటే నాకు, నేను వింటాను చెప్పింది, చేయడం చేయకపోవడం తర్వాత విషయం. బట్ నేనేంటంటే ప్లాన్ వింటాను. సో వాళ్ళకు అనిపిస్తుంది ఓ ప్లాన్ వినడానికి రెడీ అయ్యాడు కదా, ఏదో సంథింగ్ చెప్తారు అని. సో అందుకని సో మనం ఎట్లుండాలంటే, ఒక వ్యక్తి మన దగ్గరికి ఏదైనా చెప్పాలా అని అనుకుంటే అతను వచ్చి చెప్పాలి. ఆయన దగ్గరికి వెళ్ళగలలో బిందాస్గా చెప్పాలి అని ఉండాలన్నమాట. అట్లా అట్లున్నప్పుడే. సో ఓకే, ఎనీవే ఇంకొక మరి 4 నిమిషాలు ఉంది. చాలా మంది ఎదురు చూపుతున్నారు అనుకుంటున్నాను అప్డేట్ గురించి. అలా ఎదురు చూడొద్దు, ఇంతకుముందు చెప్పాను నేను. సో అంటే ఎదురు చూడడం అంటే అర్థం ఏంటంటే, మనం ఆ బరువును మోస్తున్నట్లు లెక్క. అలా ఒక్కొక్క రోజు గడుపుతూ ఉంటే ఈ బరువు అనేది ఏంటంటే నెగిటివ్ థాట్. సో మనని కూడా ఖరాబ్ చేస్తుంది అనమాట, బాడీని కూడా ఖరాబ్ చేస్తుంది. ఓకేనా? అందుకని చెప్పేసి అలాంటివి ఇలా ఓకే. సారీ, మ్యూట్ అయింది కదా. ఓకే, వస్తుంది త్వరలోనే ఆ అప్డేట్ అనేది. వచ్చేంత వరకు ఎప్పుడు అనేది ఎదురు చూడకుండా మీ యొక్క వాల్యూ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మరి ఇక మనం ఈ 4 నిమిషాలు ఇంకా ఎవరైనా మాట్లాడంటే మరి మనం వెల్కమ్ సార్. సో నెక్స్ట్ మరి మొన్న తర్వాత ध्रुव सिंह यादव सर, डेली अपना मीटिंग आ रहा है, गुड, वेरी गुड. ध्रुव सिंह सर, आप फ्री है तो बात कीजिए. कहाँ से हो आप? ध्रुव सिंह सर. ఓకే, బీకే శ్రీనివాసరావు సార్ ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్. బీకే ప్రసాద్ సార్ మీరు ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్. ఓకే, సో నో ప్రాబ్లం. దానికి ఇది ఉన్న ఇంకొక 2 నిమిషాలు నో ప్రాబ్లం, మనమే మాట్లాడదాం, టెన్షన్ ఏముంది. ఓకే, సో ఇక మరి వైండప్కి వెళ్దాం. సో ప్రతి ఒక్కరైతే మాత్రం మీ యొక్క సీడ్ వ్యాల్ నుంచి వచ్చింది అయితే ఉందో ఫార్మింగ్ చేసుకోండి. అక్కడ ఫార్మింగ్ చేస్తేనే మీరు ఫార్మింగ్ చేసిన దాంట్లో రివార్డ్లో ప్లస్ అయ్యి బయటకు వస్తుంది, స్పీడ్ పెరుగుతుంది అనమాట. రివార్డ్ ఏదైతే ఉందో మీకు, సో మీకు ఇది సీడ్ వాల్యూ హెల్ప్ అవుతుంది అనమాట. హెల్ప్ అంటే ఫస్ట్ వేసిన 100, తర్వాత సెకండ్ 100, ఇంకోసారి 100, 3 రోజులు, ఇంకోసారి 4 రోజులు, 5 రోజులు, ఇలా 5 రోజులు చేస్తే మరి $1.25 అనేది మీకు కలిసి వస్తుంది కదా. 0.125 కదా ఇది. 0.125 అంటే మరి 8 సార్లు చేస్తే మీకు 0.125 అనేది మీకు ఏదైతే రిలీజ్ అవుతుందో అందులో కలిసి వస్తుంది కనుక మీకు కొద్దిగా స్పీడ్ పెరుగుద్ది అక్కడ. సో అందుకే ఆ సీడ్ వాల్యూ అనేది డే బై డే, ఎవ్రీ డే ఖచ్చితంగా చేసుకోండి. ఓకేనా? సో మీలో నేను ఒకరిని అప్డేట్ తొందరలో రావాలని చెప్పేసి మరి అనుకుందాం. ఓకే మరి. సో ఇక మరి టైం అయింది కనుక
సో మనం వైండప్కి వెళ్దాం. సో వచ్చిన వారికి, ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో ఎవరైనా మాట్లాడాలనుకుంటే కూడా మనం ఇంకొక 1 minute తీసుకోవచ్చు, అట్లేం లేదు. సో ఎవరి హ్యాండ్ రైజ్ లేదు కనుక ఎవరైనా మాట్లాడదంటే నో ప్రాబ్లం, మనం మాట్లాడదాం, ఉందాం, అట్లేం లేదు. సో మరి ఇక ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు, ఎవరు మైక్ అన్మ్యూట్ చేసుకోలేదు కనుక సో మరి ఇక రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. హాయిగా నిద్రపోండి. జై పీయూష్ మిట. పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై థ్యాంక్ పీయూష్. యూ. థ్యాంక్ యూ రాజు సార్. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఎవరిబడి. జై పీయూష్ మిట. పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మిత్ర. ఓకే సార్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్. ఎస్ సార్. చెప్పండి సార్. చెప్పండి మేడం. రాత్రి 6A ఫామ్ అది ఓపెన్ చేసి చూసారండి. లేదు సార్, లేదు సార్, అది నేను వేరే అడిగాను, బట్ అది వాళ్ళకు కూడా వర్కౌట్ అవ్వలేదంట. అందుకని చెప్పేసి నేను ఇక దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అనమాట. ఓకే 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 సార్. థ్యాంక్ यू. जय पीयूष मिटा. पीयूष मिल. थैंक यू ऑल. फिर मिलेंगे कल 9:40 में. थैंक यू ऑल.